హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నేను వంజరం ఫిష్ తీసుకున్నాను. ఈ వంజరం ఫిష్ని ఫ్రై చేద్దామండి. దీనికి కావాల్సినవి ఏంటంటే ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్, కొంచెం గరం మసాలా, ఒక లెమన్ అండి. నేను ఒక 15 పీసెస్లా తీసుకున్నాను వంజరం ఫిష్. చూడండి, ఈ అన్నింటినీ పేస్ట్ ఈ విధంగా అవుతుందండి. అన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకున్నాక ఇది ఈ విధంగా తయారవుతుంది. దీన్ని అన్నింటికోండి ఫిషెస్ పీసెస్, ఈ టీ పీసెస్ అన్నింటికి చక్కగా మసాలా పేస్ట్ చక్కగా కోట్ అయ్యే విధంగా మనం మొత్తం అంతటికి ముక్కలన్నిటికి పట్టే విధంగా చేసి పెట్టుకుందామండి. పెట్టుకున్నాక ఈ చక్కగా నీట్గా కోట్ ఇవ్వాలి. కోట్ అయితే పీస్కి మనకి ఉప్పు కారం అంతటా పడుతుందండి బాగాన. నేనైతే ఇవన్నింటికి కోట్ అయ్యాక ఈరోజైతే ఫ్రై చేయట్లేదండి. నేను నెక్స్ట్ డే ఫ్రై చేసుకుందామని ఒక బాక్స్లోకి అన్నీ ఎత్తిపెట్టేద్దాం అనుకుంటున్నాను. మీరైతే ఒక 1 అవర్ కానీ 2 అవర్స్ ముందు ఇలా కోట్ చేసుకొని ఉంచుకోండి. అప్పుడైతే చక్కగా పీస్కి అయితే అన్ని రకాలు పడతాయండి. అందు గురించి చూడండి మొత్తం అంతటికి నీట్గా పట్టే విధంగా పెట్టుకుందాం. ఈ వంజరము ఫ్రై కానీ ఇగురు బాగుంటుందండి. మేము ఫ్రై చేస్తాము, ఇగురు చేస్తాము. బుర్ర తోకలు ఉంటాయి కదా, వాటిని ఇగురుగా చేసుకుంటామండి. బుర్ర తోకల్ని మనం ఫ్రై చేస్తే బాగోదు కాబట్టి వాటిని వేరేగా సపరేట్ చేసి ఈ మిడిల్లో పీసెస్ ఉంటాయి కదా, వాటికి ఫ్రై చేసుకుంటేనే బాగుంటాయి. ఇవి పీసెస్ ముళ్ళు ఎక్కువగా ఉండవండి, పిల్లలు చక్కగా తినగలుగుతారు. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుందాం. కొత్తిమీర వేసుకొని ఈ బాక్స్ని నేనైతే ఫ్రిడ్జ్లో ఉంచుకుంటాను. నెక్స్ట్ డే తీసుకొని ఈ ఫిష్ పీసెస్ అన్నింటినీ ఫ్రై చేసుకుందాం. చూడండి, పెట్టేసుకొని ఇప్పుడేమో నేను కొత్తిమీర అంతటిని నీట్గా మొత్తం మళ్ళీ ముక్కలన్నింటినీ తీసి నీట్గా మళ్ళీ ఒకసారి కోట్ అయి ఉంటుంది కదా, నీట్గా వాటిని కలిపేసాను. ఈ విధంగా ఉందండి. ఇప్పుడు పీసెస్ అన్నింటికి ఉప్పు కారం చక్కగా పట్టింది. వీటిని ఇప్పుడు నేను ప్యాన్ పెట్టుకొని, ఆయిల్ కూడా ఎక్కువ పడదండి, లైట్గా వేసుకుంటే చాలు. షాలో ఫ్రై చేసుకుంటే చూడండి ఈ విధంగా ఆయిల్ వేసుకోండి. పీసెస్ అన్ని పెద్ద ప్యాన్ కాబట్టి ఒక 6 పీసెస్ పెట్టేసుకున్నాను. వీటి మీద ఇప్పుడు మనం కరివేపాకు వేసుకుంటే ఫిషెస్కి మంచి స్మెల్, కరివేపాకు స్మెల్ ఫ్రై చేసుకుంటే చాలా బాగా పడుతుందండి. వెంటనే తిరిగేయద్దు, 15 మినిట్స్ ఇలాగ ఆగాక ఫిష్ని తిరిగేసుకోండి. చూడండి, తిరిగేస్తే ఇలా విధంగా అయింది. ఫిషెస్ ఫ్రై చేసేటప్పుడు జాగ్రత్తగా ఫ్రై చేయాలండి, లేకపోతే ఇగో ముక్కలుగా విరిగిపోతూ ఉంటాయి నెమ్మదిగాన. ఇగోండి, ఇంకా ఫ్రై ఆల్మోస్ట్ అయిపోయినట్టేని. ఇలా ఆయిల్ సైడ్ సపరేట్ అవుతుంది కదా, అవుతున్నట్టే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినట్టేని. ఈ పీసెస్ అన్నిటిని ఇప్పుడు ప్లేట్లో తీసుకుందాం. ఇదిగోండి.